తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే నామం గురించి వివరించుకుంటున్నాము. అందులో ఇంకొన్ని విశేషాంశములు చెప్పుకున్నాము. ఇక్కడ స్వామివారు కట్టిన మంగళసూత్రము అమ్మ కంఠములో ప్రకాశిస్తోంది. ఇక్కడ అదే కదా చెప్పారు, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అంటే ఇక్కడ స్వామివారిది అమ్మవారిది కళ్యాణం అంతా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంతే కదా. సప్తఋషులు వచ్చారు, నవబ్రహ్మలు వచ్చారు, కంఠమునందు మాంగళ్యం కట్టారు అనగానే పెళ్లి తంతంతా కనిపించిందా లేదా? అవునండి. ఎంత కళ్యాణం అండి, జగత్ కళ్యాణం కదా. ఇక్కడ అలాగే మంగళసూత్రంలో ముప్పేటలు వేస్తారు. 9 9 9 9 9 9 9 ముప్పేటలు. ముప్పేట అంటారు దాన్ని. తెలుసు. 27 దారం పోగులు ఉంటాయి మొత్తం. ఈ 9 సూత్రాలు 9 × 3 27. అవునండి. 27 నక్షత్ర సంఖ్యగా ఈ సూత్రాలు, సూత్రము అంటారు కదా. 27 పోగులు. 27 పోగులు. 27 నక్షత్రాల సంఖ్యకి లోబడే ఉంటాము. ఈ 27 నక్షత్రాల లోపలే ఉంటాం మనం ఎవరమైనా సరే. అంతే కదా. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలకి లోబడే ఎవరిదైనా నక్షత్రం ఉంటుంది తప్ప వేరే నక్షత్రం ఉండదు కదా. భగవంతుడి ప్రతిష్టప్పుడు కూడా ఆ నామాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని, ఆ స్వభావాన్ని తెలియజేస్తారు. అంటే ఈ 27 నక్షత్రాలకి లోబడే మనం అందరము ఉంటాము. అంటే ఇక్కడ ఈ 27 నక్షత్రాలంటే సంపూర్ణమైన కాల సంఖ్య. సంపూర్ణమైన కాల సంఖ్య. ఎందుకంటే 27 నక్షత్రాలకే లోబడి ఉంటాం. అవునండి. ఎవరు పుట్టినా ఏదో ఒక నక్షత్రంలో పుట్టారుగా. 27 నక్షత్రాల్లో అంటే ఈ కాలం అంతా కూడా 5వ తనమైన మాంగళ్యం ఉండడానికి సంకేతంగా చూపిస్తున్నారు. మనకైనా అంతే. అందుకే అది మంగళసూత్రము. ఈవేళ ఏం చేస్తున్నారండి స్త్రీలు? అమ్మ కొత్త యూత్ చెప్తున్నాను, సూత్రాలు తీసేసి ఆఫీసులకు వెళుతున్నారు. ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి. మరి విడాకులు కావాలి, మనస్పర్ధలు రాకూడదంటే ఎందుకు రావమ్మా? ఇందుకే వస్తాయి. 27 నక్షత్రాలకి లోబడి ఆ నక్షత్రాలకి గుర్తుగా, కాలానికి గుర్తుగా భర్త ఆయుష్ పరిపూర్ణంగా ఉండాలని మన కంఠంలో మాంగళ్యం కట్టినప్పుడు ఈ పిల్లలందరూ తీసి కుక్కానికి వేళ్లాడదీసి ఆఫీసులకు వెళ్తున్నారు. అమ్మలు చెప్పరు, అత్తలు చెప్పరు. చెప్తే వింటారండి? వింటారు. వినేదాకా చెప్పండి అమ్మా. మీరు తీస్తున్నాం, మనం తీస్తున్నామా? ఎంత ఏదైనా చిన్నగా పెరిగితేనే మనం ఎంతో బాధపడిపోతుంటామే. ఒకవేళ మనం మార్చుకోవాలంటే తిది వారం నక్షత్రాలు చూసుకొని శుభ సమయం చూసుకొని మార్చుకుంటాం. అట్లాంటిది అమ్మ కంఠంలో ఆ విరాజిల్లే ఆ సౌభాగ్యాన్ని కదా మనకి కూడా ప్రసాదించింది ఆవిడ. అక్కడ లేని ఇక్కడ లేదు కదా. ఆవిడికి తెలుసు వివాహం యొక్క గొప్పతనం, కళ్యాణం యొక్క గొప్పతనం ఆవిడికి తెలుసు కాబట్టి మనకి కూడా ప్రసాదించింది. ఆ మంగళకరమైన ఆ సౌభాగ్యాన్ని కాలదన్నుకుంటున్నారమ్మా ఇప్పుడు పిల్లలు. కానీ ఆ మంగళసూత్రం కట్టించుకునేటప్పుడు కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి దానికే మనం చెప్పుకున్నాం వివాహం అనే ఎపిసోడ్లో. సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. భగవంతుళ్ళే వచ్చి కూర్చుంటారట ఆశీర్వదించడానికి. అందుకే సుముహూర్తం అవుతున్నప్పుడు మాట్లాడకూడదని ఇందుకే చెప్తారు. ఆ మాంగళ్య ధారణ అనేది ఎంత గొప్పదండి. అలాంటి అదృష్టాన్ని ఆ గౌరీ, ఎందుకంటే మంగళగౌరీ వ్రతమే చేస్తూ ఉంటాంగా మనం. మాంగళ్యాన్ని కాపాడుకోవాలంటే ఆవిడ ప్రసాదించింది ఇది. మనం ఎంత కాపాడుకోవాలి. అందుకని దయించి అమ్మ తెలుసుకోండి. ఒక తల్లిగా విన్నవిస్తున్న మంగళసూత్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకండి మెడలోంచి. చాలా అశుభం తల్లి. మనస్పర్ధలు రావడం వీడవన్నీ కారణం అండి. ఎందుకంటే
ధర్మేచ అర్ధేచ కామేచ అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వివాహం చేసుకున్నప్పుడు ఆ అగ్ని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసినప్పుడు మంగళసూత్రాన్ని మెళ్ళలోంచి ఎందుకు తీస్తారు? మనస్పర్ధలు ఎందుకు రావు? చెప్పండి. తల్లి చెప్పాలమ్మా, మంగళసూత్రాలు ఎట్టి ఇప్పుడు అత్తగారు చెప్పింది అనుకోండి, వాళ్ళకి నొచ్చుకుంటారు. తల్లి చెప్పాలి, మంగళసూత్రాలు తీయకండి, తీసి ఆఫీసులకి ఏమో మంగళసూత్రం ఉంటే ఆఫీసులో రానిరా. మేల్కొండమ్మా గృహిణులు, మన వ్యవస్థ, మన ధర్మాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. మన వివాహ వ్యవస్థకి అన్ని దేశాలు మొక్కుతూ ఉంటే మీరు మంగళసూత్రాలు తీసి ఇంట్లో పెట్టి ఏవో వేసుకుని ఆఫీసులకు వెళుతున్నారు. యువత తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవాలండి. ఇక్కడ ఏంటి, ఆవిడ ప్రసాదించిన మాంగళ్యాన్ని మనం ఎంతగా ధర్మాన్ని కాపాడాలి, ఆ దృష్టికోణం మనం ఎంత కాపాడుకోవాలి. ఆ మాంగళ్యం గురించి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని లక్షలకు విలువయ్యకండి అమ్మా. మీ మెడలో కట్టిన మంగళసూత్రానికి కట్టిన వాడికి విలువనియండి. చాలా మంచి మాట చెప్పారు. కట్టిన వాడికి, ఆ కుటుంబానికి, మీ పుట్టినింటికి మెట్టినింటికి కూడా మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. శివుడు కట్టిన అందమైన మంగళసూత్రం అమ్మవారి మెడలో ఉంది కదా, శివుడు కట్టాడు కనుకనే గట్టిగా ఉందా? అమ్మ మెడలో ఉంది కాబట్టి గట్టిగా ఉందా? అమ్మ మెడలో ఉంది కాబట్టే గట్టిగా ఉంది. అప్పుడు నేను శివభక్తుడిని అయితే శివుడు కట్టాడు కాబట్టి గట్టిగా ఉందని. అవునండి. ఇక్కడ అమ్మ గొప్ప నాన్న గొప్ప అన్నాం అనుకోండి, ఎలా చెప్తాం? ఇక్కడ అందుకే ఆయన కట్టాడు గనక గట్టిగా ఉందా? ఆయన గట్టిగా ఉన్నాడా? అమ్మ మెడలో ఆ మాంగళ్యం కట్టాడు కాబట్టి ఆయన గట్టిగా ఉన్నాడా? ఇక్కడ అంటే చూడండి ఎంత సున్నితమైన అంశాలు ఇవి. చాలా సున్నితమైనదండి. అందుకే ఇక్కడ ఒకటి చెప్పారు చూడండి, ఏదైనా పర్వాలే. ఇక్కడ మృంగెడు వాడు విభుండని, మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్. చూడండి, మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆ హాలాహలాన్ని, అది దాన్ని ఏమంటారు, చిలికినప్పుడు మదించినప్పుడు ఆలాహలం వచ్చినప్పుడు నేను పుచ్చుకో ప్రజంతా కాపాడాలి అంటే ఆలాహలం మింగడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. గౌరీదేవి, అమ్మ లలితాదేవి, మీరు వెళ్ళండి, నా మాంగళ్యం చాలా గట్టిది, నా మాంగళ్యం నాకు నమ్మకం, మీరు ఆలాహలాన్ని మృంగండి స్వామి అని చెప్పి పంపించింది. ఎందుకు పంపించింది? మంగళసూత్రాన్ని అంతగా నమ్మినది కాబట్టి. చాలా అద్భుతం అండి. నిజంగా మనసారా నమ్మింది కాబట్టి ఆ ధైర్యం ఉండబట్టే కదా భర్తను పంపించింది. ఇక్కడ కూడానండి, ఇందులో ఒక విషయం చెప్తా నేను. సరే, భక్తుడు కూడా భగవంతుడి విషయంలో ఇలాగే ఉండాలి. అప్పుడే భక్తి. నీకు సమస్య వస్తే ఏం చేస్తావు? భగవంతుడిని మర్చిపోతాం. నాకు సమస్య వచ్చింది, నిజంగా నువ్వు నమ్మితే, అమ్మ ఉంది అని నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎంత సమస్య రాని నీ కర్మ వల్ల వస్తుంది, కానీ ఖచ్చితంగా దారి కనిపిస్తుంది. అందుకే ఇక్కడ చూసారా, ఆవిడ మాంగళ్యాన్ని ఎంతలా నమ్మి ఉంటే హాలాహలం తినమని భర్తను పంపిస్తుంది. నిజమే కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, భాగవతంలో పోతన గారు చెప్పారు, ఇది నేను చెప్పింది కాదు. మృత్యుంజయుడికి పత్ని అయ్యింది కనుకనే మంగళసూత్రం గట్టిగా ఉందంటే, మా అమ్మ మంగళసూత్రం గట్టిగా ఉంది కాబట్టి ఆయన మృత్యుంజయుడు అయ్యాడు. చూడండి ఆ సన్నని మీమాంస. అవును, ఆయన అమ్మ మాంగళ్యం ఉంది కాబట్టి గట్టిగా ఉందా? కాదు, గట్టిగా ఉంది కాబట్టి ఈయన మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే సాక్షిభూతులే ఉంటారు ప్రళయానికి కూడా. అది ఎందుకు అంటే అమ్మ వల్లే. మీరు అదే చెప్తున్నారు, మృత్యుంజయునికి పత్ని గనకనే మంగళసూత్రం గట్టిగా ఉందంటే కాదండి, ఆవిడ మెళ్ళలో సూత్రం గట్టిగా ఉంది కాబట్టే ఈయన మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే ఆవిడ ఎప్పుడూ కూడా సువాసినే, ఎప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపమే. ఇదంతా కూడా అమ్మ ఒక్కసారి ధ్యానం చేయండి. ఆ మాంగళ్యం గురించి చెప్పుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంది. నిజమే కదా. ఇది కదా దాంపత్యం అంటే, ఇది కదా మన హిందూ ధర్మం అంటే, ఇది కదా వివాహ వ్యవస్థ అంటే. ఇక్కడ ఏవైనా
ఏమన్నా వచ్చాయా? డబ్బులు వచ్చాయా? అందం వచ్చిందా? లేకపోతే మనసులు ఏమున్నాయి? ఆ మంగళసూత్రానికి ఉన్న గొప్పతనం ఇది ఈ రోజుల్లో తగ్గిపోతుంది. చూడండి, చెప్పుకోకూడదు ఆధ్యాత్మికతలో మధ్యలో నేను అయ్యాక ప్రస్తావన చేస్తాను. ఓకే అండి. ఇక్కడ కొట్టుకుంటున్నాగా అమ్మ మెళ్ళలో ఉండబట్టి ఈయన గట్టిగా ఉన్నాడా, లేకపోతే ఈయన మృత్యుంజయుడు కాబట్టి అది గట్టిగా ఉందా? కాదు. ఇక్కడ ఏంటంటే సున్నితమైన ముడిపడింది, అదే మూడు ముళ్ళు. మనం ఇద్దరి వాళ్ళము కాబట్టి ఇది నిజమే, రెండు ఒప్పుకోవాలి. నిజమే కదా, ఇద్దరి వాళ్ళం కదా మనం. నిజమే. ఇద్దరు అమ్మ కావాలి, నాన్నగారు కావాలి, ఇద్దరి వారము కాబట్టి ఇది నిజము, నిక్కము, ఇది సచ్చిదానందము, సత్యమైన నిత్యమైన ఆనందం. ఇంకా ఆ మృత్యుంజయుడి యొక్క పత్ని అయిన ఆ సువాసిని యొక్క ఆ మంగళసూత్రాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే అందరికీ మంగళమే. మనము కూడా సౌభాగ్యములతో పసుపు కుంకుమలతో మన పతి యొక్క ఆ ఒడిలో ప్రాణాలు వదులుతాం. ఇంతకన్నా స్త్రీకి కావాల్సిందే ఉందండి. అందుకనే కదండి దీర్ఘ సుమంగళి భవాంటారు. అందుకని లేనివారు, భర్త వియోగం జరిగిన వారు కూడా ఈ యొక్క నేను చెప్పిన ఈ భావనని కానీ ఈ నామాన్ని కానీ చదువుకోవడం వల్ల ఇంకా రాబోయే జన్మలో వైధవ్యం అనేది ఉండదు. ఈ జన్మలోనూ ఉండదు, పై జన్మలోనూ. ఒకవేళ జరిగిన వారికి, భర్త దూరమైన వారికి వచ్చే జన్మలో వైధవ్యం దరిచేరదు. ఈ నామం అంత గొప్పదండి. కామేశబద్ధ మాంగళ్య. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, అయిన వారు అన్యోన్యంగా ఉంటారు, దీర్ఘ సుమంగళిగా ఉంటారు. ఒకవేళ మన కర్మానుసారం ఆ భర్త వియోగం జరిగితే వచ్చే జన్మలో సువాసిని కింద ఆ సౌభాగ్యంతో ఉంటాం. సౌభాగ్యంతో అంటే ఇక్కడ అదే ఈ నామాల్లో, ఇప్పుడు నేను చెప్పిన నామాల్లో సౌభాగ్య మంత్ర బీజాక్షరాలు ఉన్నాయి. బీజాక్షరాలు ఉన్నాయంటారా? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని తెలుసుకోండి. పెళ్ళి కాని వారికి చక్కటి మంగళసూత్రం లభిస్తుంది ఈ నామాన్ని చేయడం వల్ల. అలాగే వధూవరులిద్దరూ కూడా కలకాలం జీవిస్తారు అన్యోన్యమైన దాంపత్యంతో. అలాగే సంపుటీకరణ చెప్పానుగా, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఒక సంపుటీకరణ అయింది, మళ్ళీ రెండో సంపుటీకరణ. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇలా ప్రతి నామానికి ముందు వెనక కూడా సంపుటీకరణ చేసి చదువుకోవడం వల్ల అన్యోన్యమైన దాంపత్యము, పెళ్ళి కాని వాళ్ళకి చక్కని భర్త లేకపోతే భార్య లభిస్తారు. పూర్వ సువాసినులు చదువుకోవడం వల్ల వచ్చే జన్మలో సంపూర్ణమైన సౌభాగ్యత్వాన్ని పొందుతారు. అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని తెలుసుకున్నాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. చాలా చక్కటి విషయం వివరించారండి. నమస్కారం.